మా బ్రోస్ వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్ త్వరగా పూర్తి చేయండి. అలాగే ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. तप्पा राजमाता समर शंख फूंक दो। మై డియర్ ఢిల్లీ ప్లేయర్, సిద్ధానికి సిద్ధం కాండి. మనకున్న 2 మ్యాచ్లో ఈ మ్యాచ్ అతి ముఖ్యమైన మ్యాచ్. ఈ మ్యాచ్ కింద పోయామా ఇక అస్సాం ట్రైన్ ఎక్కాల్సిందే. నీ ఎలాగైనా సరే మనం ఈ మ్యాచ్ గెలిచేసి పాయింట్స్ టేబుల్ లో ముందుకు వెళ్ళాలి. మనం పిసుకొడుకు ఈ మ్యాచే కాదు, నెక్స్ట్ మ్యాచ్ కూడా వట్టిగానే ఓడిపోయాలి. మన పాత ఫామ్ ని కంటిన్యూ చేసి ఒక్కొక్కరిని వట్టిగానే దంచి కొట్టాలి. అరే అక్సరు, మై డియర్ ఫ్రెండ్, మీరు మాపై మ్యాచ్ గెలవడమా మీకైతే అసాధ్యమే. మీతో ఓడిపోవాల్సిన మ్యాచ్ ఈజీగా గెలిచేసాం. అలాంటిది ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టే ఛాన్స్ ఉన్న మ్యాచ్ ని మేమేలా వదులుకుంటాం? మీ దగ్గర ఉన్న ప్లేయర్స్ అయితే ఒక్కరు కూడా ఫామ్ లో లేదు. మా దగ్గర ఉన్న వాళ్ళు చూసారు కదా ఎలాంటి ఫామ్ లో ఉన్నామో. ఒక్కొక్కరిని వట్టిగానే బొంద పెట్టి మా ముంబై ఫామ్ ఏంటో చూపిస్తాం. అరే పాండ్యా బ్రో, ఎక్కడ వదిలేసామో అక్కడే మొదలు పెడతాం. మీ దగ్గర నుంచి మా ఫామ్ అంతా పోయింది. అలాంటిది మీ దగ్గరే మొదలు పెట్టి ప్లే ఆఫ్స్ లో అడుగు పెడతాం. అరే లాస్ట్ మ్యాచ్ మీతో ఓడిపోయింది మర్చిపోయాం అనుకుంటున్నారా? ఆ మ్యాచ్ కూడా 2 అంతలు ఇచ్చి ఈ మ్యాచ్ గెలిచి మా పవర్ ఏంటో చూపిస్తాం. అరే ఎగ్జార్ బ్రో, అయినా మీరు ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టాలంటే ఉన్న 2 మ్యాచ్లకి 2 మ్యాచ్ లో గెలవాలి. ఒక్క మ్యాచ్ ఆడినా అస్సాం ట్రైన్ ఎక్కాల్సిందే. మాకైతే అట్లా కాదు, మీతో మ్యాచ్ గెలిస్తే చాలు ఈజీగా ప్లే ఆఫ్స్ లో అడుగు పెడతా. అలా కాకుండా 2 మ్యాచ్ లో ఒక్క మ్యాచ్ మీరు గెలిచి మాకున్న 2 మ్యాచ్ లో ఒక్క మ్యాచ్ మేము గెలిస్తే చాలు ఈజీగా ప్లే ఆఫ్స్ లో అడుగు పెడతా. ముంబై అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాక్ ఉంటది. అరే పాండ్యా బ్రో, నీకైతే అలాంటి ఛాన్సే ఇవ్వము. ఉన్న 2 మ్యాచ్లకి 2 మ్యాచ్లు గెలిచి మా ఢిల్లీ పవర్ అంటే చూపిస్తాం. కింద మీద ఊపు, మా ఢిల్లీనే నెంబర్ 1 తోపు. పాత ఫామ్ ని కంటిన్యూ చేస్తాం, ఒక్కొక్కరిని వట్టిగానే పిసుకుతాం. అరే రాహుల్, మీకన్నా మా టీమే స్ట్రాంగ్. అలాంటిది మాపై మీరెలా గెలుస్తారు చెప్పు? అరే ఒక్కసారి మా బ్యాటింగ్ బౌలింగ్ లైనప్ చూసారంటే మీరు సగం చస్తారు. అరే బ్యాటింగ్ లో అయినా సరే బౌలింగ్ లో అయినా సరే మొత్తం T20 స్టార్స్ ఒక్కొక్కరు ఇరగదీస్తారు. అలాంటి బ్యాటింగ్ బౌలింగ్ లైనప్ పెట్టుకొని మీపై మేము మ్యాచ్ ఓడిపోవడమా? నెవర్. ఈ హిట్ మ్యాచ్ తడాగా చూపిస్తా, ఒక్కొక్కరికి దడ పుట్టిస్తా. అరే రోహిత్ బ్రో, బ్యాటింగ్ లో టపాకీలు అయితే బౌలింగ్ లో చీమ టపాకీలే. ఎస్పెషల్లీ ఈ బూమ్రా బౌలింగ్ అయితే బ్రహ్మాస్త్రమే. నేను వేసే 4 ఓవర్లు 4 బ్రహ్మాస్త్రాలే. నీ ఒక్కొక్కరిని వట్టిగానే పిసికి ఈ బూమ్రా తడాక ఏంటో చూపిస్తా. అరే బూమ్రా బ్రో, ఈ బోల్ట్ ఏమైనా తక్కువ? నీ నువ్వు మిడిల్ ఓవర్ లో వికెట్లు తీస్తే నేను పవర్ ప్లే లో తీసి పడేస్తా. ఎస్పెషల్లీ ఫస్ట్ ఓవర్ లో వికెట్ తీయడం అంటే నాకు చాలా ఇష్టం. అరే బోల్ట్ రా బాబు, ఒక్కొక్క బ్యాట్స్మెన్ బోల్ట్లు వట్టిగానే లూజ్ చేసి పడేస్తా. అరే బోల్ట్ బ్రో, బూమ్రా ఓవర్ అని చెప్పి 6లు 4లు కొట్టి పడేసా. ఇక నువ్వెంత? నన్ను ప్లేయింగ్ లెవెల్ లో సెలెక్ట్ చేశారా? ఇక మీకు మూడిందే. బూమ్రా అయినా బోల్ట్ అయినా ఒక్కొక్కరిని దంచి కొట్టుడే. కరుణ్ నాయర్ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాక్ ఉంటది. అదరా నాన్న, వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా. అంతవరకు టాటారా నాన్న.